या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు, మే 1వ తారీఖున దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మేడే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవం. కార్మికులందరూ ప్రపంచంలో ఉండేటటువంటి కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ప్రపంచం నడుస్తోంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి, పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మేడే. వాళ్ళకి ఒక పండగ చేయవలసిందే ఖచ్చితంగా, అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మేడే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది. ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఈ మేడేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి పండుగ మరొకటి లేనే లేదండి ఈ మేడే తప్పితే. చేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ఇక 4వ తారీఖు 5వ నెలలో డొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తికా నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లు కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకు సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో, దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాల్లో దీన్ని డొల్లు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రత బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలోనే పుట్టాడని ఒకడంటే, మా అయోధ్యలో పుట్టాడని ఒకడంటే, మరో దగ్గర అంటే కిష్కింధలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించిబాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి? అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద 4 అభిప్రాయాలు. అక్కడికి వాడు వీడు చూసింది లేదు, వీడు చూసింది లేదు, నేను చూసింది, ఎవరు చూసింది లేదు. కాబట్టి 4 దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నమ్మితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండుగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజున చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14, 15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి, పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణి కాతులో రోలు అంటే తెలుసు కదంటే రాతితో చేస్తారు. అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోళ్ళు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణి కాతులో రోళ్ళు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద
ఒక సామెతగా ఉంది. రోళ్ళే పగిలిపోతే మనం ఉంటామండి. భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు. అది. ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చేట విశేషం ఏంటంటే, ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తోంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నిటిని కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసం అని ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ అన్నా తీసుకోండి ప్రపంచంలో. ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో గాని, ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం. ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే, లెక్క సరిపోతుంది కానీ, అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహప్రవేశాలు గాని, గృహ శంకుస్థాపనలు గాని, గుడి ప్రతిష్ట గాని, పెళ్ళిళ్ళు గాని, వివాహాదులు గాని ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోవాలి. ఇది ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. కర్కాటక రాశి వారికి మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. దీంతోటి ఇది గోచార ఫలితాలు నిష్ణాతులైన వారు చెప్తే 100కి 10% మాత్రమే మీకు ఎవరికైనా సరే అప్లికబుల్ అవుతుంది. ఒక 75% జాతకం మీదనే ఆధారపడి ఉంటుంది. 75 ప్లస్ ఇది 10, 85. మిగతా 15 ఎవరు? అది కేవలం బ్రహ్మ మాత్రమే చెప్పగలడు. అంతేగాని 100కి 100 పాళ్ళు ఇదే అవుతుంది, నేను బల్ల గుద్ది చెప్తున్నా, రాసి పెట్టుకో, ఇవన్నీ ఎక్కడ పరాశరులంతటి వారే మనకి జ్యోతిష్యాన్ని అందించిన వాళ్ళే ఎవరు చెప్పలేదండి. మరి నేను చదివినంత వరకు ఎక్కడా లేదు. నేను చాలా పెద్దవాళ్ళని కూడా అడిగాను, ఎక్కడా లేదనే చెప్పారు. మరి ఏదైనా ఎవరైనా చూపించగలిగితే నేను ధన్యుణ్ణి, నేను కూడా ఫాలో అవుతాను వాళ్ళతో పాటు. అప్పటి వరకు అది నేను చదివి, నేను ఆకలింపు చేసుకునే వరకు నేను ఖచ్చితంగా నేను చదివిన విధానాన్నే నేను ఫాలో అవుతాను. అంతేగాని మిమ్మల్ని ఏదో భయపెట్టేసి ఇక్కడ జపాలు చేసేయాలని, లేకపోతే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, లేకపోతే ఇద్దరు అమ్మాయిలు వచ్చేస్తారు నీ జీవితంలో ప్రవేశి, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. వీలైతే మీ దగ్గర టైము, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నట్టయితే, మీకు భవిష్యత్తు మీద ఏది జరుగుతుంది తెలుసుకోవాలి అనేటటువంటి కుతూహలం కనుక ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి. నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. చెబుతానంటే వద్దండి, అవసరంలా. 6 నెలలకో 3 నెలలకో మీరు మర్చిపోతారు. మీరు వెళ్ళిన అరగంటకి చెప్పిన వాళ్ళు మర్చిపోతారు. అది మీకు రాతపూర్వకంగా ఉన్నట్టయితే మీరు 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని తీసి బయటికి చదువుకోవచ్చు. ఈయన చెప్పింది ఎంతవరకు యథార్థము అనే విషయాన్ని అక్కడ మీకు బయటపడుతుంది. అందుచేత రాసేవాళ్ళు ఉంటే రాయించుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే. ఇక పుట్టబోయే పిల్లలు, మీకు మనవలు పుట్టచ్చు, కొడుకుల పిల్లలు పుట్టచ్చు, మనవలు పుట్టచ్చు, ఎవరైనా పుట్టినండి, వాళ్ళవి మాత్రం కొంచెం జాగ్రత్తగా రాసి పెట్టండి. ఒక పుస్తకం ఒకటి మెయింటైన్ చేయండి. అది రాసి పెట్టుకున్నట్టయితే రేపు మర్నాడు ఒక కొన్ని క్లిష్టమైన సందర్భాలలో ఏది ముట్టుకున్నా మసి అయిపోతూ ఉంటుంది. తెలివి తక్కువ కాదు, మరి ఎదుగు అంటే అవన్నీ జాతకంలో మనకి దొరుకుతాయి. అందుచేత ఏ గ్రహాల వల్ల అలా జరుగుతుందో మనం తెలుసుకొని ఆ గ్రహాలకి శాంతింపజేసినట్టయితే తప్పకుండా దారిలో పడుతుంది. కాబట్టి జాతకం రాయించుకోండి వీలుంటే. ఎక్కడా మీకు సరి అయిన నిష్ణాతులు లేని వాడు దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉంది, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ గోచారం గురించి మేము ఇందులో చెప్తూనే ఉన్నాం. చాలామంది గోచారం చేసి మాది కుంభరాశి అండి ఎలా ఉంటుందండి గురు, అందులో చెప్పాము కదండి. దాన్ని మేమెందుకు గోచారం గురించి చెప్పడానికి? మీ ఊర్లో ఉన్న పంతులు గారు సరిపోతారు, లేకపోతే గుళ్ళో ఉన్న అర్చకులు సరిపోతారు. ఏం అక్కర్లా, ఇంట్లో ఉండి మీరు కాస్త శ్రద్ధ చూపిస్తే పంచాంగం చూసి మీరు కూడా తెలుసుకోవచ్చు. ఏముంది దానికి? దాని గురించి మాత్రం మమ్మల్ని సంప్రదించవద్దండి. ఓకే, నిర్మోహమాటంగా చెప్తున్నాం. మా సమయాన్ని మీరు వృధా చేయవద్దు, మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు. మేము చెప్పం కాబట్టి చెప్పం, ఎందుకంటే మాకు ఆ టైం లేదు. చెప్పకూడదని దురుద్దేశం కాదు, కానీ మాకు ఆ సమయం లేదు కాబట్టి మీకు మీకు చెప్పే ప్రయత్నం కూడా చెయ్యము. మమ్మల్ని బాధించవద్దు, మీరు బాధపడవద్దు. సో ఓకే, ఇప్పుడు కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతుగ్రహ సంచారం జరగటం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అంటే ధనానికి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఉంటుంది. మాటలో కొంచెం కఠినత్వం పెరుగుతుంది. అలాగే మనకి
కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నట్టయితే అవి కొంచెం ప్రకోపించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అంచేత ఇది రెండో స్థానంలో కేతు ఉండటం అనేది మంచిది కాదు. ఓకే. కేతు మంచిది కాదు. ఇకపోతే మీకు అష్టమ స్థానం వరకు మరి ఏ గ్రహాలు లేవు ఇక్కడ. చంద్రుడిని విడిచిపెట్టండి కానీ ఇక్కడ మీకు అష్టమ స్థానంలో రాహు. అష్టమ స్థానంలో అంటే అది ఆయుస్థానం. ఆయుస్థానంలో ఒక కొంచెం కఠినమైనటువంటి ఉండే రాహు ఉండటం అనేది, రాహు అనే కాదండి ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఒక శుక్రుడు బుధుడు తప్పితే గోచార రీత్యా ఏ గ్రహం ఉన్నా కూడా మంచిది కాదు. ఇక్కడ మీకు అది ఆయుస్థానం కాబట్టి రాహుగ్రహం ఉండటం కారణంగా అక్కడ కొంతమందికి రాజదండన అంటే ఇప్పుడు రాజులు లేరు, దండాలు లేవు అనుకోండి. ఇప్పుడు ఏదో ఉద్యోగం చేస్తున్నారు, అక్కడ మిమ్మల్ని తప్పించడం జరగవచ్చు, లేకపోతే వేరే ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితి కొంటే ఆ బాధలు పడలేక మీరే వెతుక్కోవచ్చు. అలాగే కొంతమందికి భార్య పాలన పీడలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద పెద్ద దుఃఖం, ఎవరో తెలిసిన వారో దూర బంధువులు పోయారనో, లేకపోతే చాలా ఆరోగ్యం బాగలేదని మాట వినటము, ఈ విధంగా పెద్ద దుఃఖము కష్టాలు కలిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అవమానాలు పరాభవాలు కూడా పొందవలసినటువంటి అవకాశం ఖచ్చితంగా మనకి కనబడుతూ ఉన్నది అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల. అలాగే భాగ్యస్థానంలో శనిగ్రహము కుజగ్రహము రెండు గ్రహాలు ఉన్నాయి. కుజగ్రహం నెలంతా ఉండదండి, శనిగ్రహం నెలంతా ఉంటుంది. కుజగ్రహం మాత్రం 11వ తారీఖు వరకే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ భాగ్యస్థానంలో ఈ పితృస్థానంలో శనిగ్రహం ఉండటము అనేటిది వాంఛనీయము కాదు, మంచిది కాదు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే మీరు ఏదో గుడికో గోపురాలకో ఇవి వెళ్ళాలి, మన కష్టాలన్నీ భగవంతుడు చెప్పుకోవాలి అనే ఉద్దేశంలో మీరు ఏదో ఒక టికెట్ బుక్ చేసుకుని ఉన్నప్పటికీ, దర్శనానికి టికెట్ బుక్ చేసుకుని ఉన్నప్పటికీ కూడా క్యాన్సిల్ అయ్యి వెనక్కి వెళ్ళలేకపోవటం, వెళ్ళినా కూడా అక్కడ ఇబ్బందులు పడటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడే శనితో పాటుగా కుజుడు కూడా ఒక 11 రోజులు ఉంటున్నారు. ఆయన చేసేది కూడా 9వ స్థానంలో కుజుడు కూడా ఏ విధంగానూ యోగించజాలడు. ఆయన కూడా ఇలాగ శని ఏ ప్రభావాన్ని అయితే ఇస్తున్నాడో 9వ రాశిలో అదే ప్రభావాన్ని కుజుడు కూడా ఇస్తున్నాడు 11వ తారీఖు వరకు, 11 రోజుల పాటు. అక్కడి నుంచి కుజుడు బయలుదేరి దశమ స్థానంలోకి వస్తున్నారు. దశమ స్థానంలోకి వచ్చాక ఏమైనా కుజుడు యోగిస్తాడా అంటే అక్కడ కూడా ఏమి లేదండి. అది వృత్తి స్థానం. మీరు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే మీరు ఏం చేస్తున్నప్పటికీ దశమ స్థానంలో కుజుడు మనకి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు. వ్యాపారం సరిగా నడవకపోవడం, సొంత వ్యాపారం ఎంత మీరు ఒకవేళ ఎవరి దగ్గర పని చేస్తున్నారు, మీకు కష్టాన్ని వాళ్ళు గుర్తించకపోవడం లాంటివి జరిగే అవకాశం మనకు కనబడుతుంది. ఇక దశమ స్థానంలో రవి 14వ తారీఖు వరకు ఉన్నారండి. దశమ స్థానంలో మాత్రం రవి వృత్తి కాబట్టి వృత్తి విషయంలో మిమ్మల్ని ఒక స్టెప్, ఒక అడుగు పైకి ఎక్కించేటటువంటి, ఒక మెట్టు పైకి ఎక్కించేటువంటి అవకాశం ఉంది. అలాగే కొంతమందికి ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం దొరికేటువంటి అవకాశం 14వ తారీఖు లోపల ఉంటుంది. ఆ తదుపరి అక్కడి నుంచి ఈ రవి మీకు ఈ దశమ స్థానం నుంచి ఏకాదశ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఏకాదశ స్థానం అంటే లాభస్థానం, దాని ద్వారా ఆ 10 రోజుల్లో మీకు ఉద్యోగం వస్తుంది కదా, 10వ స్థానంలో ఉండగా అక్కడి నుంచి 11వ స్థానంలోకి వచ్చి దాని ఫలితం జీతం అందుకోవటం, ఇట్లాంటి ఆ లాభం రావటం, ధనం కష్టపడిన దానికి మరి జీతం నెల నెల టెన్షన్ ఇస్తారు కదా, ఖచ్చితంగా మీకు 11వ స్థానంలోకి వచ్చిన వల్ల మొత్తం రవి మాత్రం పూర్తిగా మీకు శుభుడు ఏమండి. అంచేత రవి ఆరోగ్యకారకుడు కూడా కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా తగినటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలు దగ్గర చేరకుండా ఉంటాయి. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే బుధుడు 13వ తారీఖు వరకు కూడా ఇక్కడ మీకు దశమ స్థానంలో, ఆయన వృత్తికారకుడైనటువంటి బుధుడు 10వ స్థానంలో యోగిస్తాడు 13వ తారీఖు వరకు. అంటే మీరు సొంత వ్యాపారమైనా రాణిస్తారు, బాగా వ్యాపారం జరుగుతుంది. ప్రైవేట్దైనా కూడా అక్కడ మీరు చేసిన పనికి మీ యజమాని ఎవరైతే ఉన్నారో, మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు, అభినందించవచ్చు. అక్కడి నుంచి 14వ తారీఖు నుంచి ఆయన మళ్ళీ మీకు 11వ స్థానంలోకి వస్తున్నాడు. ఈ 11వ స్థానంలోకి వచ్చాక 11వ స్థానంలో ఏ గ్రహం అనేది యోగిస్తుంది. అలాగే అక్కడ కూడా మీకు ధనానికి లోటు లేకుండా అదే బుధుడు, రవి బుధులు ఇద్దరు కూడా మీకు యోగిస్తూనే ఉన్నారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన 11వ స్థానంలో శుక్రుడు మీకు 14వ తారీఖు వరకు ఉంటున్నారు. ఏ గ్రహాన్ని యోగిస్తూ అనుకున్నాం కదండి, శుక్రుడు బ్రహ్మాండంగా ఆదాయానికి లోటు లేకుండా ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అక్కడి నుంచి మీకు వ్యయస్థానం అయినటువంటి కర్కాటకంలో మిథునంలోకి వస్తున్నారు. అంటే ఈయన
12వ స్థానంలో కూడా యోగించేటటువంటి గోచారరీత్యా ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే అది శుక్రుడే. కాబట్టి ఈ శుక్రుడు ఈ కర్కాటక రాశి వారికి 11, 12 2 స్థానాలలోనూ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ధనానికి లోటు ఉండదు. అలాగే ఇక్కడ మీకు ఏ స్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా ధనాదాయం చాలా బాగుంటుంది. లాభస్థానంలో ఇచ్చే అంటే అన్ని శుభాలు ఏ స్థానంలో కూడా శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నాడు మీకు ఇక్కడ. ఇక పోతే గురువుని తీసుకున్నట్టయితే ఏ స్థానంలో ఉన్నారు. గురువు ఏ స్థానంలో గోచార రీత్యా మంచిది కాదు. తద్వారా మనకి ధన వ్యయము, ధన నష్టము. ధన వ్యయం వేరు, ధనం ఖర్చు పెట్టుకోడు, ధన నష్టం. ఎవరో పిచ్చిపోటు కొట్టేశాడు, అయితే మాయ మాటలు చెప్పి ఏదో తీసుకెళ్ళాడు, ఎగ్గొట్టేశాడు, ఇది ధన నష్టం. ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. శత్రు భయం, మనోవిచారం, ఇట్లాంటివన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ గురువు శుభగ్రహం కాబట్టి అక్కడ మీకు ఏంటంటే వ్యయ స్థానంలో ఉండి ఆయన ఖర్చు చేయించిన ఆ ఖర్చు మంచి పనులకే ఖర్చు చేయటం అవుతుంది. ఒక ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారు, ఒక స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారు, మీ పిల్లవాడిని ఫారిన్ పంపించడానికి, ఉన్నత విద్య కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, ఏదైనా ఒక మంచి పనికి ఉపయోగించడానికి జరుగుతుంది. లేకపోతే గుడికి డొనేషన్ చేశారు, విరాళంగా ఇచ్చారు, ఇలా మంచి పని కోసమే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మీకు గురువు ఇవ్వబోతున్నాడు ఏ స్థానంలో ఉంది. ఈ విధంగా మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కర్కాటక రాశి వారికి రవి సూర్య భగవానుడు పూర్తి శుభుడు, అలాగే శుక్రుడు పూర్తి శుభుడండి. ఇక ఏ గ్రహము కూడా అనుకూలత లేదు, కేవలము 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రవికి శుక్రుడికి వదిలిపెడితే మిగతా అన్ని మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలను పూజించండి. ముఖ్యంగా ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతికి, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు ఉన్నాడు కాబట్టి అక్కడ ఏదైనా సరే ఒక అమ్మవారు, చండి కావచ్చు, కనకదుర్గ కావచ్చు, దానికి సంబంధించి ఏదైనా ఒక గుడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం అనేది ఒక సూచన. అలాగే భాగ్యస్థానంలో శని ఉన్నారు కాబట్టి ఆ శని భగవానుడికి వీలైనన్ని సార్లు ఆయన్ని రోజు వెళ్ళడానికి ప్రయత్నించండి. లేదా ఇంటి దగ్గర చదువుకుంటున్నారు కాకపోతే మీకేమైనా గుళ్ళు అవకాశం దొరికితే తైలాభిషేకం చేయించుకోండి. అది శని త్రయోదశి అనే పని లేదు, మీకు ఆ శని భగవానికి ఈరోజు చేసినా పర్వాలేదు, శనివారం అయితే మరీ మంచిది. శని త్రయోదశి అనేది ఈ నెలలోనే రాలేదు కాబట్టి ఒక రోజు శని అభిషేకం చేయించినట్టయితే వీటి నుంచి మీరు ఈజీగా చాలా సులువుగా బయటపడగలుగుతారు. శుభభూయ.